హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DVR కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియోలో 25x75 సౌత్ ఫేసింగ్ ప్లాట్ 3 floors ప్లానింగ్ చూస్తాను. ప్లాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే ఏం లేదు, స్టెప్స్ వచ్చేసి మనము కార్నర్స్ ఎప్పుడైనా కార్నర్స్ పెట్టుకుంటాము. అలా కాకుండా మనము ఇది మధ్యలో స్టెప్స్ వచ్చేసి మధ్యలో పెట్టేసి అటు ఇటు పోర్షన్ చేసాము. ఓకే, అది నేను ఇవాళ మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 floors, గ్రౌండ్, ఫస్ట్ అండ్ సెకండ్. ఓకేనా, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఇది 25 feet మనకు విడ్త్, 78 feet లెంత్ అనమాట. ఓకే, మనకు సౌత్ ఫేసింగ్ వచ్చేసి రోడ్. ఇందులో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చేసినాక మనకు ఇక్కడ స్టెప్స్ వచ్చినాయి. ఓకేనా, లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసినాం మనం ఇక్కడ కిచెన్ దగ్గర. దెన్ ఒక సింగిల్ రూమ్ ఇచ్చి పార్కింగ్ అండ్ షాప్ సౌత్ ఫేస్. ఓకేనా, సెట్ బ్యాక్స్ వచ్చేసి మనకు వెస్ట్కి వచ్చేసి 2 feet, నార్త్కి వచ్చేసరికి 4 feet ఇచ్చినాము. ఈస్ట్కి వచ్చేసరికి 2 feet, నార్త్ కూడా 2 feet అనమాట. ఈస్ట్ 4 feet, నార్త్ 2 feet. ఓకేనా, సౌత్ వచ్చేసరికి 3 feet 8 inches ఇచ్చినాము. ఓకేనా, ఇందులో మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 పిల్లర్స్ వచ్చినాయి. ఓకే, ఇలా లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసినాం మనకు కిచెన్ స్పేస్లో. ఒక సింగిల్ బెడ్రూమ్లో మనకు సౌత్ ఫేసింగ్ లిఫ్ట్ 4 into 6 feet. ఓకేనా, స్టెప్స్ వచ్చి 7 feet ఇచ్చాము. మిడిల్లో సింగిల్ బెడ్రూమ్, కిచెన్, బెడ్రూమ్, హాల్, టాయిలెట్. ఓకే, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్. మనకు ఇందులో బెడ్రూమ్స్ వచ్చేసరికి 10 feet 7 inch into 10 feet 9 inch. కిచెన్ వచ్చేసరికి 6 into 5 feet 7 inches. హాల్ 13 feet into 9 feet 10 inches. వాష్రూమ్ వచ్చేసి 4 feet into 6 feet 6 inches. ఈ సింగిల్ బెడ్రూమ్ అనేది కామన్ అనమాట. ఫస్ట్ గ్రౌండ్, ఫస్ట్ సెకండ్లో సేమ్ లిఫ్ట్ ఉంటుంది మనకు. కిచెన్, బెడ్రూమ్, టాయిలెట్ అండ్ హాల్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ స్టెప్స్ ముందు సౌత్ పోర్షన్లో మనం చేంజ్ చేసుకుంటాం అనమాట. సింగిల్ బెడ్రూమ్ అట్లనే ఈ మెజర్మెంట్ తోటి మనకు ఫస్ట్ సెకండ్ కూడా కంటిన్యూ అవుతుంది లిఫ్ట్తో పాటు. ఓకే, ఇక్కడ మనకు సౌత్ సైడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్క రూమ్, వాచ్మెన్ టైప్ సెక్యూరిటీ కానీ ఒక సింగిల్ రూమ్ ఇచ్చి మనము టాయిలెట్ ఇచ్చినాం అనమాట. సింగిల్ రూమ్లో 13 feet 0 inch into 10 feet 8 inches. షాప్ ఇచ్చాం మనం రోడ్ ఫేస్కి 10 feet 9 inch into 8 feet 6 inches. మీ రిమైనింగ్ మొత్తం పార్కింగ్ అనమాట, కార్ పార్కింగ్. ఓకే, ఇది మనకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. ఇది పిల్లర్ టు పిల్లర్ మనకు ప్రతిదీ. ఇది 10 feet 7, ఇది 11 feet 5, 10, 11 feet 1 inch, 9 feet and 12 feet. అంటే దగ్గరలో 12 feet డిస్టెన్స్లో మనకు పిల్లర్ ఉందన్నమాట ఒక్కొక్కటి. కాకపోతే మనకు విడ్త్లో వచ్చేసరికి మనకు 18 feet, అంటే మనం పిల్లర్ అవుటర్ టు అవుటర్ ఏమో 18 feet 10 inchesలో మనం పిల్లర్ వేసుకున్నాం. మధ్యలో ఎటువంటి పిల్లర్ రాలేదన్నమాట మనకి. ఓకేనా, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి సేమ్ మనము ఇప్పుడు నార్త్లో 2 feet బాల్కనీ తీసుకున్నాం. దీనిలో సౌత్కి 3 feet 4 inches, ఎందుకంటే రోడ్ ఫేస్ అదే ఉంది కాబట్టి దానికి కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనమాట. ఈస్ట్ వచ్చేసరికి 4 feet వైడ్ బాల్కనీ. ఓకే, ఈ సేమ్ యాజ్ ఈజ్ ఇంతకుముందు చెప్పినట్టు సింగిల్ బెడ్రూమ్ అట్లానే మనకు కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఓనర్ ఉండడానికి డబుల్ బెడ్రూమ్ అనమాట. హాలు, 2 rooms, 2 attached bathrooms, డైనింగ్, పూజ, కిచెన్, లాబీ అనమాట, లాబీ లాగా. ఓకే, ఇందులో మనము వెస్ట్ మినీ పోర్షన్కి వచ్చేసరికి వెస్ట్ ఫేస్లో 2 bathrooms ఇచ్చినాం.
సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్, సౌత్ ఈస్ట్ కిచెన్, హాల్ వచ్చేసరికి నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్. ఓకే, పూజ తీసుకున్నాం. పూజ ఏమో 4 feet into 3.5 feet. కిచెన్ వచ్చేసి 6.5 నుంచి into 7 feet 7 inches. మాస్టర్ బెడ్రూమ్ 10.5 into 10 feet 11 feet 5 inches. మనకు 2 టాయిలెట్స్ వచ్చేసి అటాచ్డ్ వచ్చింది. 6 feet 10 inches into 4 feet 4 inches. ఇంకో మనం సెకండ్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకు 10 feet 6 inches into 10 feet 11 inches. సైడ్ లాబీ అన్నమాట. బికాస్ 6 feet 6 inches యాజ్ మనకు స్ట్రైట్ వెళ్ళిపోతుంది కిచెన్కి. అది హాల్ వచ్చేసరికి పెద్దగా మనకు ఇదంతా పొడవులో ఇచ్చేసుకున్నాం. ఇది కూడా ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్. 7 feet 4 inches into 9 feet 10 inches అన్నమాట. ఓకేనా, ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్. ఇందులో ఈ రెంటల్ పర్పస్లో మనం కట్టిస్తున్నాం అన్నమాట. సో ఈ పోర్షన్ వచ్చేసరికి ఓనర్ ఉండడానికి కానీ సపరేట్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనకంటే ఒక సపరేట్ అటు ఎట్లా మనకు అటు సైడ్ సింగిల్ పోర్షన్ లిఫ్ట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ ఉండదు మనకి. ఓకే, ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ చూసుకుంటే మనకు 3 సింగిల్ బెడ్రూమ్స్ సేమ్ డైమెన్షన్స్ అన్నమాట. కాకపోతే ఇందులో మనకు లిఫ్ట్ వచ్చింది. ఇందులో మిగతా 2 రిమెన్షన్లో మనకు లిఫ్ట్ రాదన్నమాట. సేమ్ బెడ్రూమ్, కిచెన్, హాల్, పూజ కూడా ఎక్స్ట్రా అంటే సెల్ఫ్ లాగా చూపిస్తున్నాం అన్నమాట. ఇందులో హాల్, టాయిలెట్ అనేది హాల్లో ఉంటుంది అన్నమాట. 4 feet into 6 feet 6 inches. బెడ్రూమ్ 11 feet into 10 feet 9 inches. 6 feet into 10 feet 9 inches కిచెన్ వస్తుంది. 13 feet into 9 feet 10 inches మనకు హాల్. సేమ్ యాస్టీస్గా మనకి ఈ పోర్షన్ కూడా. ఈ పోర్షన్ యాస్టీస్ కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో చెప్పుకున్నట్టే, కాకపోతే ఇందులో కిచెన్ మనకు కొంచెం తగ్గింది అనమాట. ఓకే, ఇది అనమాట సెకండ్ ఫ్లోర్. ఓకే, 3 సింగిల్ బెడ్రూమ్స్ రెంటల్ పర్పస్. ఇది వచ్చేసి కింద సింగిల్ బెడ్రూమ్. ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ విత్ 2 BHK. థర్డ్ వచ్చేసరికి 3 సింగిల్ బెడ్రూమ్స్ అనమాట. మనకు ఇప్పుడు ఇందులో ఒక 60-70% తర్వాత మనకు స్టెప్స్ వస్తున్నాయి అనమాట. 60-70 ఏంటి 60-70-75 మధ్యలో మనకి పర్సెంట్లో మనకు స్టెప్స్ వస్తున్నాయి. ఇది కూడా 7 feet విడ్త్ తోటి మనకి ల్యాండింగ్ వచ్చేసరికి 4 feet ఉంటుంది దగ్గర ల్యాండింగ్. అంటే ఇది స్టెప్, ఈచ్ స్టెప్ వచ్చేసి 1 feet అనమాట. ఇది ఈ లెంత్ వచ్చేసరికి మనకు 3.5 7 feet కదా టోటల్. 3.5 ఓకే. లిఫ్ట్ 4 feet 6 inches. మనకు లిఫ్ట్ అనేసరికి మనం 9 inch వాళ్ళే తీసుకుంటాం. మిగతా మామూలుగా ఈ థిక్నెస్ ఆఫ్ వాల్ ఈ థిక్నెస్ వాల్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే లిఫ్ట్ అన్నప్పుడు అది దాన్ని స్ట్రెంగ్త్ని వేర్ చేయడానికి మనం 9 inch వాల్ కంపల్సరీగా పెట్టాలి. ఓకేనా, ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్. ఓకే, కంప్లీటెడ్. ఓకే, మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద ఒక నోటిఫికేషన్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి ఒక్క వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఏ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ సివిల్ ఇంజనీర్ రిలేటెడ్ కానీ ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇంకా మీకు అంటే కన్స్ట్రక్షన్ సంబంధించి ఏమైనా వీడియోస్ కానీ కావాలంటే కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను ఆ వీడియో తప్పకుండా మీకు చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకే, ఇంకా మీకు ఇలాంటి ప్లాన్స్ మరిన్ని కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా FB పేజ్ లింక్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలాంటివి చాలా పిక్స్ అంటే ఫొటోస్ ఉంటాయి అందులో.
ఇప్పుడు నేను ప్రతి ఒక్క వీడియోలో పెట్టే ఫొటోస్ మీకు క్లారిటీగా మీకు FBలో కూడా నేను పోస్ట్ చేస్తాను, అందులో కూడా చెక్ చేసుకోవచ్చు, ఇన్స్టాలో కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కావాలంటే నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. నా నెంబర్ వచ్చేసి 9391539871. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.